పల్నాడు జిల్లా నరసరావుపేటలో పల్నాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బుంగా సంజయ్ మాదిగ గారు హాజరు కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని మాదిగలకు జరుగుతున్నటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగానే మరి 3 దశాబ్దాలుగా మాదిగలకు రిజర్వేషన్ పొలాలు లేక వెనుకబాటుతనానికి గురవుతూ మరి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో వెనుకబాటుతనానికి గురై ఉన్నామని చెప్పి మరి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడంతో మరి తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారు 1 మెన్ కమిషన్ ఏర్పాటు చేసి మరి అన్ని జిల్లాల పర్యటనలు చేపట్టించి ఆ కమిషన్ రిపోర్టు తీసుకొని క్యాబినెట్ ఏర్పాటు చేసి క్యాబినెట్లో చర్చించి మరి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో తప్పులు తడికలు ఉన్నాయి. మాదిగలకు జనాభా మించి రిజర్వేషన్లు ఇవ్వలేదు. 11% రావాల్సిన రిజర్వేషన్లను కేవలం 9%కే మరి ప్రభుత్వం ఇచ్చింది. ఇది తప్పులని చెప్పి గౌరవ మందాకృష్ణ మాదిగ గారు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే మరలా వెరిఫికేషన్ కోసమని కమిషన్కి మార్చి వరకు మరి పొడిగింపు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉన్నదని చెప్పి 1,00,000 డప్పులు 1,00,000 గొంతులు వేల డప్పులనే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించేందుకు 1 మెన్ కమిషన్ ఏర్పాటు చేసి మరి కట్టుబడి ఉంది వర్గీకరణ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల స్థితిగతులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాదిగలు ఈరోజు అభివృద్ధి చెందారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుణ్యఫలమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. అప్పటికే మరి 2000 సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపట్టి మాదిగలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి కీలక భూమిగా పోషించి కుల వివక్షత, అంటరానితనం, స్వేచ్ఛ, సమానత్వానికి కృషి చేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించి మాదిగలు అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందేందుకు విద్య, వైద్యం, ఉద్యోగ, ఆర్థిక సంక్షేమ, పరిశ్రమ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేపట్టేందుకు రాష్ట్రంలోనే ప్రభుత్వాలు కృషి చేసి మాదిగ ఉపకులాల అభివృద్ధికి సహకారం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు టిఎం రమేష్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.